నేపాల్లో సుశీల నాయకత్వానికి 37% మంది, అదే సమయంలో కాఠ్మండు మేయర్ నాయకత్వానికి 35% మంది. ఇదేంటది? సోషల్ మీడియా పోల్స్. దాని ఆధారంగా డిసైడ్ చేసేస్తున్నారు. ప్రస్తుతం వాస్తవంగా ప్రజల చేత ఎన్నికయ్యే ప్రభుత్వాలు కావాలి. అక్కడ ప్రజలు ఇప్పుడు తిరగబడ్డదేదో ఎన్నికల్లో తిరగబడాలి కదా, ఎన్నికల్లో కదా బాధ్యతాయుతంగా స్పందించాల్సింది. ఎన్నికలప్పుడు వాళ్ళే ఎన్నుకున్నారు ప్రచండని, ఎన్నికలప్పుడు వాళ్ళే ఎన్నుకున్నారు ఓలీని. పోనీ ఏ రిగ్గింగ్లో జరిగిందనుకోవడానికి, లేదా మన దేశంలో మాట్లాడుకుంటున్నట్టు మాట్లాడుకోవడానికి కూడా అక్కడ లేదు. అక్కడ ఉన్నది ఏంది? కమ్యూనిస్టు ప్రభుత్వాల యొక్క అరాచకం. వాళ్ళందరూ కమ్యూనిస్టులే. సరైనటువంటి ప్లానింగులు లేకుండా నేపాల్ యువతరాన్ని గందరగోళపరిస్తే, నేపాల్లో ఏదైతే వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇబ్బంది అయితే అప్పుడు చైనాకి పోయి బతుకుతారు. చైనా ఓడి చేస్తున్నది మన చుట్టూ ఉన్న దేశాల్లో ఉన్నటువంటి యువతరానికి ఉపాధి అవకాశాలు ఇట్లా కరువు అయిపోయి ఆ దేశాలు అస్థిరతలో ఉంటే చైనా బాగుపడాలి అన్నటువంటి ఉద్దేశం. ఆ ట్రాప్లో పడ్డటువంటి వాళ్ళ యొక్క ఆలోచన ధోరణి ఇప్పుడు ఏ వైపుకి వెళ్తుందో చూడాలి.